Hello friends, welcome to our channel Budget Friendly Properties. ఈ మధ్యలో చాలా మంది ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో విల్లాస్ కావాలని చెప్పేసి చాలా కామెంట్స్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. వాళ్ళ కోరిక మేరకు నేను మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఒకటి కాదు రెండు కాదండి, ఒకే దగ్గర ఒక 20 విల్లాస్ అయితే ఉన్నాయన్నమాట. దీంట్లో చాలా మంచి విల్లాస్ అంటే కొందరికి ఏంటంటే 165 స్క్వేర్ యార్డ్స్లో కావాలి, కొందరు 250 స్క్వేర్ యార్డ్స్లో కావాలి. మీ బడ్జెట్కి తగ్గట్టు, మీ స్పేస్కి తగ్గట్టు నేనైతే విల్లాస్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ సార్ని అడిగి తెలుసుకుందాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం సార్ వాళ్ళదే అన్నమాట. హలో సార్. హాయ్ సార్. సార్ అసలు మన ప్రాజెక్ట్ పేరేంటి, మన ప్రాజెక్ట్ లొకేషన్ ఏంటి ఒకసారి క్లియర్గా చెప్తారా? ఇది మన ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి కేజీఆర్ టౌన్షిప్ విల్లాస్ ప్రాజెక్ట్ అండి. ఓకే సార్. ఇందులో మనకు వచ్చేసి 16 ఎకరాల 10 గుంటల ల్యాండ్. ఇందులో మనకు వచ్చేసి 220 విల్లాస్ వస్తున్నాయి. ఓకే. ఈ 220 విల్లాలలో 167 గజాలు ఉంది, 178 గజాలు ఉంది, 200 గజాలు ఉంది, 250 గజాలు ఉంది. ఓకే. ఇది మనం చూస్తున్న విల్లా వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్ అండి. ఇది 167 స్క్వేర్ యార్డ్. 167 స్క్వేర్ యార్డ్, ఈస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ రోడ్ అండి ఇది. ఓకే, చూస్తున్నారండి 167 స్క్వేర్ యార్డ్స్లో మనకు విల్లా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. విల్లా ముందు వచ్చేసి మనకు 40 ఫీట్ రోడ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లో మొత్తం వచ్చేసి మన కాన్సెప్ట్ 220 విల్లాస్ అయితే వీళ్ళు ప్రాజెక్ట్ అయితే రెడీ చేస్తున్నారు. దీంట్లో ఆల్రెడీ ఏంటంటే 100 విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి, ఉంటున్నారు కూడా. ఇప్పుడు ఏంటంటే ఒక 20 విల్లాస్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయండి. మీకు ఇంకో విషయం ఏంటంటే విల్లాస్ ఏమైనా చేంజెస్ కావాలి, మీరు కొంచెం చేంజ్ చేయించుకోవాలనుకుంటున్నారు, సో ఆ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట. దీంట్లో ఏంటంటే అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, మిడిల్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, కంప్లీట్ కన్స్ట్రక్షన్ అయిపోయిన విల్లాస్ కూడా ఉన్నాయండి. ఒక్క విల్లా ఏంటంటే మీకు ఎలా ఉంటాయి అని తెలియాలి కదా, అందుకని చెప్పేసి ఈస్ట్ ఫేసింగ్ విల్లా, రెడీ టు ఆక్యుపై విల్లాని అయితే మీకైతే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోతున్నానండి. ఒకసారి ఫస్ట్ విల్లా ఎంట్రన్స్ ఒకసారి చూడండి. దీని ఎలివేషన్ చూసుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి అసలు మనకు చాలా మంచిగా ప్లాన్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది తెలుసుకోవాలి కదండి. సార్ ఈ ప్రాజెక్ట్ అసలు ఎక్కడ ఉంది చెప్పండి. ఇది పస్మాంలా అండి, హైతనగర్ పరిధిలో ఉంటుంది ఇది. ఓకే, ఇది మున్సిపాలిటీ కిందకి వస్తుందా సార్? పెద్దంబరపేట మున్సిపాలిటీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిందండి. జిహెచ్ఎంసీ కూడా అయింది. ఓకే సార్, ఇది విజయవాడ హైవే నుంచి ఎంత కిలోమీటర్? మనకు విజయవాడ మెయిన్ రోడ్ నుంచి మనకు 2.5 కిలోమీటర్లు వస్తుంది విజయవాడ హైవే. ఓకే సార్, ఓఆర్ ఎంత డిస్టెన్స్ ఉంటుంది సార్? ఓఆర్ వచ్చేసి మనకు ఎగ్జిట్ నెంబర్ 10 వచ్చేసి 3 కిలోమీటర్లు వస్తుంది. ఓకే. ఎగ్జిట్ నెంబర్ 11 కూడా 3.5 కిలోమీటర్లు వస్తుంది. రెండింటి మధ్యలో ఉంది, మధ్యలో సెంటర్లో ఉంటాం. ఇది చూస్తున్నారండి, మీరు హైదరాబాద్ సరౌండింగ్స్ ఎక్కడున్నా, ఎగ్జాంపుల్ మీరు గచ్చిబౌలిలో జాబ్ చేస్తున్నారండి, మీరు ఓఆర్ఆర్ ఎక్కిచ్చేస్తే ఈజీ రావచ్చు. జస్ట్ 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి కాదు రెండు కాదండి, ఏకంగా 120 ప్రజెంట్ అయితే సేల్కి ఉన్నాయి. ఇప్పుడు 100 ఆల్రెడీ వచ్చి దీంట్లో ఉంటున్నారు. నియర్ బై మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్ అన్నీ ఉన్నాయి. మనకు 40 ఫీట్ రోడ్ ఉంది, మంచిగా బస్సెస్ కూడా, స్కూల్ బస్ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ విల్లా కూడా ఇప్పుడు ప్రజెంట్ సేల్కి ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందామండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు గేట్ ఏదైతే తీసుకున్నారో లేటెస్ట్గా తీసుకున్నారండి, మంచిగా 10 to 12 ఫీట్స్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ఎంటర్ గానే మనకి ఏంటంటే పార్కింగ్ తీసుకున్నారు. పార్కింగ్లో మనకు చాలా స్పేషియస్గా, అంటే మన కార్ పడుతుంది, అదేవిధంగా మనం బైక్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ అయితే చాలా మంచి సెట్ బ్యాక్స్ ఇచ్చినారు. గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంత సెట్ బ్యాక్స్ ఇవ్వాలో అంత సెట్ బ్యాక్స్ ఇచ్చినారండి. సార్ దీనికి వాటర్ గురించి ఒకసారి మాకు చెప్తారా? వాటర్ ఇలా సప్లై ఇలా ఉంది ఏంటి అనేది. ఒకటి, ఇందులో మనకు ఓవర్ హెడ్ ట్యాంక్, అంటే ఈ మనకు ఇది సొసైటీ కాబట్టి, గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి అందరికీ సప్లై ఉంటుంది. సప్లై ఒకటి ఉంటుంది, ఒకటి కృష్ణా వాటర్, ఒకటి బోర్ వాటర్, రెండు ప్రొవైడ్ చేశాం మేము. రెండు ఇది వచ్చేసి మనకు అన్ని ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచే సప్లై ఉంటుంది. ఈ గేటెడ్ కమ్యూనిటీలలో ఇప్పుడు బోర్లు వేసే ఫెసిలిటీ ఇవ్వరు. ఎందుకంటే ఇది హెచ్ఎండే ప్రాజెక్ట్ కాబట్టి హెచ్ఎండే నామ్స్ ప్రకారం నామ్స్ కంపల్సరీ ఫాలో కావాలి. చూస్తున్నారండి, వాటర్ విషయంలో ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మనకు ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో విల్లా కాన్సెప్ట్ ప్రాజెక్ట్స్లో ప్రతి విల్లాకు బోర్ ఎయిర్ అన్నమాట. ఒకటి ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తంలో ఒక 5-6 బోర్స్ వేసి ట్యాంక్ నుంచి మనకు డైలీ వాటర్ అయితే మార్నింగ్ ఈవినింగ్ పంపిస్తుంటారు. అదే కాకుండా మనకు దీనికి కృష్ణా వాటర్ కూడా ఫెసిలిటీ అయితే ఉందన్నమాట. విల్లా అయితే బడ్జెట్ ఫ్రెండ్లీ అండి. ఒకటి కాదు రెండుగా చెప్పిన 220 విల్లాస్ ఒకే దగ్గర కన్స్ట్రక్షన్ చేసినారు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఉన్నారండి. మనకు బ్యాంక్ లోన్ ఆప్షన్ కూడా 80% వస్తుంది. ఇంకోటి ఏంటంటే దీనికి అండర్ డ్రైనేజ్ ఉంది.
ఎలక్ట్రిసిటీ కూడా అండర్ గ్రౌండే ఉందన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా లేటెస్ట్గా అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫస్ట్ సింహద్వారం చూడండి. నవేడేస్ ఏంటంటే అందరు ఏంటంటే 6 ఫీట్ కాన్సెప్ట్ అయిపోయిందండి. ఇప్పుడు 8 ఫీట్ కాన్సెప్ట్కి వచ్చినారు. అదేవిధంగా 8 ఫీట్ డోర్స్ అయితే తీసుకున్నారండి. ఈవెన్ మనకు ఫాల్ సీలింగ్ కూడా చూసుకుంటే పార్కింగ్లో మంచి పీవీసీ ఫాల్ సీలింగ్ తీసుకుంటున్నారండి. మంచి లైట్ సిస్టమ్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ఇక మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా సెట్ బ్యాక్స్ చూడండి. వీళ్ళు ఏంటంటే కంప్లీట్ ఇంజనీరింగ్ ప్లానింగ్తో అయితే ఇవి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సార్ కూడా సివిల్ ఇంజనీర్ అన్నమాట. అందుకని చెప్పేసి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీతోని అంటే రెడ్ బ్రిక్స్, రివర్ శాండ్ అలాంటి మెటీరియల్ యూజ్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మీకు అంతకన్నా డౌట్ ఉందనుకోండి, మీరు ఇక్కడికి రండి. కేజీఆర్ టౌన్షిప్కి వస్తే పక్కకే ఇప్పుడు ఆల్రెడీ ఒక 30-40 విల్లాలు అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. అక్కడ ఎలాంటి మెటీరియల్ యూజ్ చేస్తున్నారో చూడండి. చూస్తే మీకే అర్థమైపోతుంది. ఒకసారి విల్లా లోపలికి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూస్తున్నాం కండి, ఫస్ట్ విల్లా లోపలికి ఎంటర్ అయినామండి. ఎంటర్ గానే చాలా స్పేషియస్గా హాల్ అయితే తీసుకున్నారు. చూస్తున్నాం కదా ఎంత స్పేషియస్గా హాల్ అయితే ఉందో. మంచి ఏంటంటే ఒక కాన్సెప్ట్ అండి, వెంటిలేషన్ ప్రాబ్లం రావద్దు. అందుకని చెప్పేసి ఏం చేస్తున్నారంటే వీళ్ళు బెడ్రూమ్కి కానీ ఈవెన్ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ లివింగ్ ఏరియాకి కానీ మంచి బాల్కనీ వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. వీళ్ళు G+2 అండి. మన గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి కంప్లీట్ ఏంటంటే హాల్, ఎల్డర్ బెడ్రూమ్ ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, లివింగ్ ఏరియా, వాటికి బాల్కనీస్. ఇంకోటి సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు బార్ కౌంటర్ అనుకోవచ్చు, లేదంటే హోమ్ థియేటర్ అనుకోవచ్చు. అదేవిధంగా మనకు ఒక లాన్ కూడా ఇస్తున్నారు. చాలా మంచి కాన్సెప్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ చేస్తారు. ఇప్పుడు మనం అయితే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఇది వచ్చేసి హాల్ అన్నమాట. ఇది లివింగ్ ఏరియా అండి. అంటే మనం ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక విండోస్ విషయానికి వస్తే విండోస్ కూడా మంచి యూపీవీసీ విండోస్ అండి. లేటెస్ట్ యూపీవీసీ విండోస్ తీసుకుంటున్నారు. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా విల్లా మంచి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. పైన ఒకసారి చూస్తే ఫాల్ సీలింగ్ కూడా చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఫాల్ సీలింగ్స్ అయితే తీసుకుంటున్నారండి. ఈ కిచెన్ విషయానికి వస్తే ఓపెన్ కిచెన్ ఇస్తున్నారు. ఒకసారి కిచెన్ చూడండి. ఓపెన్ కిచెన్ అండి. మంచిగా ఎల్ షేప్ ఓపెన్ కిచెన్స్ ఇస్తున్నారు. గ్రానైట్తోని ప్లాట్ఫామ్స్ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ప్రొఫైల్ లైట్స్తో ఫాల్ సీలింగ్స్ తీసుకుంటున్నారు. చుట్టూ టైల్స్ ఇస్తున్నారు. ఎక్కడ వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా మనకు ఈ విధంగా డోర్స్ కూడా ఇస్తున్నారు అన్నమాట. ఒకసారి సెట్ బ్యాక్స్ చూడండి. మన కిచెన్ నుంచి కూడా బయటకు వస్తే సెట్ బ్యాక్స్ చూస్తే ఈజీగా 2 to 4 ఫీట్స్ సెట్ బ్యాక్స్ అయితే తీసుకుంటున్నారు అన్నమాట. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా విల్లాని అయితే చాలా దగ్గర ఉండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు ఇంత తక్కువ ప్రైస్కి ఎందుకు ఇస్తున్నారు మీకు డౌట్ రావచ్చు. ఈ ప్రాజెక్ట్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ప్రాజెక్ట్ అండి. అందుకని చెప్పేసి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్తో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పేసి చాలా తక్కువకైతే కోట్ చేస్తున్నారు అనమాట. ఫస్ట్ మీకు ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తున్నానండి. గెస్ట్ బెడ్రూమ్లో కూడా మంచి కింద చూస్తున్నారు కదా, టైల్స్ చూస్తే వుడ్ టైప్ టైల్స్ తీసుకున్నారు. ఇక మనకు ఫాల్ సీలింగ్ చూస్తే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్స్ తీసుకుంటున్నారు. మంచి విండోస్ తీసుకుంటున్నారు. ప్రతి రూమ్లో ఒకసారి డోర్ సైజ్ చూడండి. 8 ఫీట్ డోర్స్ తీసుకుంటున్నారండి. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా విల్లా ప్రాజెక్ట్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్. మీకు ఏంటంటే ప్రాజెక్ట్ మంచిగా కన్స్ట్రక్షన్ చేసిన మంచి పెయింటింగ్స్ యూజ్ చేసిన చెప్పినాను, కానీ మీకు ప్రూఫ్ కూడా అండి. అక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది కదా, ఏషియన్ పెయింట్స్ యూజ్ చేస్తున్నారు, అల్ట్రాటెక్ యూజ్ చేస్తున్నారు. చాలా మంచి మంచి క్వాలిటీ యూజ్ చేస్తుండడానికి ఇక్కడే మీకు ఎక్కడనో నేను చెప్పని అవసరం లేదండి. వీటిని చూస్తేనే మీకు అర్థమైపోతుంటుంది ఎంత మంచి మెటీరియల్ యూజ్ చేస్తున్నా అని చెప్పేసి. నెక్స్ట్ వచ్చేసి మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ కూడా చూడండి. స్టెప్స్ వచ్చేసి మనకు 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకుంటున్నారండి. దీనికి ఏంటంటే గ్లాస్ రైలింగ్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఒకవేళ మీకు లిఫ్ట్ కావాలనుకోండి, లిఫ్ట్ కావాలనుకుంటే అలాంటి విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ కూడా కన్స్ట్రక్షన్ అయిపోయినాయి కూడా ఉన్నాయన్నమాట. లిఫ్ట్ కావాలంటే ఆ ప్రొవిజన్స్ కూడా మీకు ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారండి. మనం జస్ట్ ఇది మోడల్ హౌస్ అండి. జస్ట్ ఇప్పుడు దీన్ని జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. పైకి వెళ్ళడానికి మంచి 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కూడా గ్రానైట్తో తీసుకున్నారు. చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. చాలా బాగుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్లో లివింగ్ ఏరియాలో ఉన్నాం. లివింగ్ ఏరియా చూస్తున్నారు కదా ఎంత స్పేషియస్గా ఉంది. ఇక్కడ కూడా మనం టీవీ పెట్టుకోవచ్చు అండి. టీవీ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు. పైన ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ఇక విండోస్ చూస్తున్నారండి, ఇవి వచ్చేసి మనకు 5/6 పెద్ద పెద్ద విండోస్ అనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా తీసుకున్నారు. మీకు చెప్పినానండి బాల్కనీ అని చెప్పేసి, ఇది బాల్కనీ అనమాట. లివింగ్ ఏరియా నుంచి వస్తే మంచి బాల్కనీ. ఇక్కడ మనం కూర్చొని టీ తాగడం కానీ ఆ విధంగా మంచి ఎంజాయ్ చేయొచ్చు.
మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఒకసారి మీరు వెంచర్ చూడండి. నేను చెప్తున్నా అప్పటి నుంచి వెంచర్ గురించి చెప్తున్నాను, కానీ మీరు వెంచర్ చూపించట్లే అంటున్నారు కదా. దీంట్లో ఆల్రెడీ 100 విల్లాస్ కన్స్ట్రక్షన్ అయిపోయి ఆల్రెడీ ఉంటున్నారండి. దీంట్లో స్కూల్కి వెళ్తున్నారు, ఆఫీసెస్కి వెళ్తున్నారు, మంచి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. సిటీ నుంచి కొంచెం దగ్గరలో మంచి ఆహ్లాదకరంగా ఉండాలి అనుకుంటే ఈ ప్రాజెక్ట్లో మీరు ప్రాపర్టీ తీసుకోవాలండి. దీంట్లో మంచి రెంట్స్ కూడా వస్తున్నాయి. మీరు ఇప్పుడే ఉండాలనుకుంటున్నారు, ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు అంటే మంచి రెంట్స్ కూడా రావడం జరుగుతుందండి. నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తా అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా అయితే ఉంటుందన్నమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ వేసిన తర్వాత కూడా మీరు సోఫా కూడా వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా అయితే తీసుకున్నారు. విండోస్ విషయానికి వస్తే ఈ విధంగా వెంటిలేషన్ లేకుండా విండోస్, మంచిగా ఫాల్ సీలింగ్, అటాచ్డ్ బాత్రూమ్. ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అటాచ్డ్ బాత్రూమ్ దగ్గర మనకి ఏంటంటే ఇది డ్రెస్సింగ్ రూమ్ అనమాట. అంటే మనం డ్రెస్సెస్ పెట్టుకోవడానికి ఇక్కడ కబోర్డ్ వర్క్ చేసుకుంటే డ్రెస్సింగ్ రూమ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అనమాట. బాత్రూంలో కూడా ఈవెన్ యూజ్ చేసిన టైల్స్ కూడా మంచి క్వాలిటీ యూజ్ చేస్తున్నారు. 10 feet వరకు టైల్స్, మంచి ఫాల్ సీలింగ్ కానీ ఎవ్రీథింగ్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉందండి ప్రాజెక్ట్ అయితే. నేను చెప్పడం కాదండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు క్లియర్గా ఇస్తాను. మీరు లొకేషన్కి వచ్చేయండి. లొకేషన్కి వస్తే మంచిగా చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. పక్కకే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది. దీంట్లో కూడా టైల్స్ డిఫరెంట్గా తీసుకున్నారు. మంచిగా ఈ విధంగా విండోస్ తీసుకున్నారు, మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. ప్రతి రూమ్లో మనకు ఏసీ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ప్రతి రూమ్లో ఏసీ పాయింట్స్ కూడా హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ, చిల్డ్రన్ బెడ్రూమ్లో కానీ. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా మనకు బాత్రూమ్ తీసుకుంటే చాలా స్పేషియస్గా పెద్దగా తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ కూడా ఎవ్రీథింగ్ ఉంటుందన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ చూసామండి. ఒకసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హోమ్ థియేటర్ చూద్దాం. హోమ్ థియేటర్ చేయడానికి మనం ఏంటంటే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సెకండ్ ఫ్లోర్కి కూడా మనకు స్టెప్స్ తీసుకుంటే 3.5 feet గ్రానైట్ స్టెప్స్ తీసుకున్నారండి. ఇక్కడ కూడా మనకు పైన ఫాల్ సీలింగ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఇక్కడ మనకు సపరేట్ డోర్ కూడా ఉంటుందండి. పైకి రాని సపరేట్ డోర్ ఉంటుంది. డోర్ నుంచి బయటకు వస్తే ఈ విధంగా మంచిగా బాల్కనీ, ఇదంతా బాల్కనీలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. లాన్లా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం టెర్రస్ గార్డెన్ కూడా పెట్టుకోవచ్చు అండి. చాలా స్పేషియస్గా మంచి బర్డ్ సౌండ్ ఎవ్రీథింగ్ అయితే రావడం జరుగుతుంది. ఎవ్రీథింగ్ మనం చూస్తే 8 feet డోర్సే యూజ్ చేసినారండి. ప్రాజెక్ట్ మొత్తం 8 feet డోర్స్ యూజ్ చేసినారు. నెక్స్ట్ వచ్చేసి మనము హోమ్ థియేటర్కి వెళ్దాం. ఇది హోమ్ థియేటర్ అన్నమాట. దీన్ని హోమ్ థియేటర్లా వాడుకోవచ్చు, లేదంటే బార్ కౌంటర్లా కూడా వాడుకోవచ్చు. రెండిట్లా కూడా వాడుకోవచ్చు అనమాట. అంత మంచిగా క్రియేట్ చేసినారు. దీంట్లో కూడా మంచి ఫాల్ సీలింగ్ కానీ, విండోస్ కానీ. దీంట్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా కాంప్రమైజ్ కాకుండా మనకు 10 feet వరకు టైల్స్ కానీ, గ్రీజర్ పాయింట్ కానీ, షవర్ పాయింట్ కానీ, విండోస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. ప్రాజెక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుందన్నమాట. దీంట్లో కూడా మనకు ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక వాష్ ఏరియా, అంటే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఒక ప్రొవిజన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా పైకి వెళ్ళడానికి ఇక్కడ మనకు ఐరన్ స్టెప్స్ ఇస్తారండి. పైకి వెళ్తే మనకి ఏంటంటే వాటర్ ట్యాంక్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ప్లస్ మనం సోలార్ పెట్టుకోవడానికి ఆ ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. విల్లా అయితే చూసాం కదండి. నాకు తెలుసు మీకు 200% నచ్చుతుందని. మరి అన్నీ తెలుసుకున్నాం, విల్లా ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. సరే, ఇప్పుడు స్టార్టింగ్ విల్లా ఎంత ప్రైస్ కోట్ చేస్తున్నారు, ఈ విల్లా ప్రైస్ ఎంత కోట్ చేస్తున్నారు, ఎంతవరకు ఇంకా పెద్ద విల్లాస్ ఉన్నాయి, వాటి డీటెయిల్స్ ఒకసారి మా సబ్స్క్రైబర్స్ చెప్తారా? ఇది మనకు 167 ఈస్ట్ ఫేసింగ్ అండి. ఓకే సార్. మనం ఇది కోడ్ వచ్చేసి మనకు 1,75,00,000 చెప్తున్నాము. నెగోషియబుల్ 75, ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్తో సహా. ఓకే సార్. ఎమ్యూనిటీస్ అంటున్నారు, ఎమ్యూనిటీస్ ఏమో ఒక్కసారి చెప్తారా? అంటే ఇది మనకు ఇక్కడ ఏమైందంటే సొసైటీ ఫామ్ అయిందండి. ఓకే. ఇందులో 10,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్ కడుతుంటారు. ఓకే. ఈ 10,000 ఎస్ఎఫ్టీలో క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్, జిమ్ సెంటరు, మెడిటేషన్ సెంటరు, మినీ సూపర్ మార్కెట్, ఫంక్షన్ హాల్ ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నారు. ఓకే. అట్లా చూస్తున్నా కదండి. ఒక సొసైటీ కూడా ఆల్రెడీ ఫామ్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 100 విల్లాస్ సోల్డ్ అయిపోయినాయి, వచ్చి ఉంటున్నారు. సో ఒక కమ్యూనిటీ అయితే ఫామ్ అయిపోయింది. వాళ్ళే దగ్గరుండి ఏంటంటే ఒక స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, అదేవిధంగా జిమ్ సెంటర్, మెడిటేషన్ సెంటర్ ఎవ్రీథింగ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నారంట. మీరు వస్తే మీరు కూడా దాంట్లో యాడ్ అయిపోతారన్నమాట. ప్రాజెక్ట్ కూడా చూస్తున్నారంటే చాలా బాగుందండి. ఈ ప్రాజెక్టే కాదండి, మీకు స్పేషియస్గా కావాలి, 250 square yards కావాలి, మీ బడ్జెట్ ఎక్కువ అనుకుంటే ఆ విధంగా కూడా పెట్టుకోవచ్చు. లేదు 200 square yardsలో కావాలి, ఆ విధంగా పెట్టుకోవచ్చు అనమాట. మీ బడ్జెట్కి అనుగుణంగా ఇక్కడ డిఫరెంట్ విల్లాస్ ఉన్నాయండి. 1 కాదు 2 కాదండి. ఇప్పుడైతే 20 ఆక్యుపై దాకా ఉన్నాయి. ఇంకా 100 విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్స్లో ఉన్నాయి. సో ఇమీడియట్లీ దీనికి సంబంధించిన లొకేషన్ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా చెప్తాను. లొకేషన్కి వచ్చేయండి. వచ్చేస్తే
మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ చుట్టూ కేజీఆర్ టౌన్షిప్ చుట్టూ తిరిగిన తర్వాత ఎలా ఉంది ఏంటి అని తెలుసుకోండి. ఇదే కాకుండా పక్కకు కూడా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. మీరు అక్కడ తిరిగితే దీని ప్రైస్ ఎంత తక్కువ అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది. వీళ్ళ ఫస్ట్ ప్రాజెక్ట్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారండి. ఇన్ ఫ్యూచర్లో విత్ ఇన్ 2-3 ఇయర్స్లో దీని ప్రైస్ అయితే ఎక్కడికి వెళ్ళిపోతుందండి. ఎందుకంటే 100 feet మెయిన్ రోడ్ మీదనే ఈ ప్రాజెక్ట్ ఉంది. అంటే ప్రాజెక్ట్స్ అంటే మామూలు లోపలికి 1/2 kilometer 2 kilometers వెళ్ళిపోతుంటే ప్రాజెక్ట్స్ ఏ ప్రాజెక్ట్ అయినా, ఈ ప్రాజెక్ట్ ఆ విధంగా కాదండి. ల్యాండ్ మార్క్ వచ్చేసి మనకు పసుమాముల గవర్నమెంట్ స్కూల్ క్వైట్ ఆపోజిట్ మెయిన్ రోడ్ మీదనే ఉందండి. 100 feet మెయిన్ రోడ్ మీద ఉందన్నమాట. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ విల్లా ప్రాజెక్ట్ అండి ఇది. మీకు నచ్చినట్లయితే ఇక్కడికి వచ్చి మంచి విల్లా పర్చేస్ చేయాలనిపించి మా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ తరపున హృదయపూర్వకంగా కోరుకుంటున్నామండి. ఇలాంటి ప్రాజెక్ట్ ఇంకా మీకు కావాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.